ఇక ప్రకాశం బ్యారేజీకి 4 బోట్లయితే కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ బోట్లు పైకి తీసేందుకు అధికారులైతే చర్యలైతే చేపట్టారు. ఇటీవల భారీ క్రేన్లను కూడా ఉపయోగించి చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. ఇక వైజాగ్ నుంచి ప్రత్యేక బృందాన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలు కొట్టుకొచ్చిన బోట్లను అయితే తొలగించే ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతుంది. ఆ పనుల్లో అయితే వేలాది మంది కార్మికులు ఎక్కడైతే శ్రమిస్తున్న చూశారు. నిన్నటి దినం అయితే చూస్తూ ఉంటే అక్కడ కార్మికులు అందరూ కూడా వచ్చి చూసి బోట్లు లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ బోట్లు లిఫ్ట్ చేసే ప్రయత్నంలో లిఫ్ట్ అవ్వకపోవడంతో చూస్తూ ఉన్నారు. ఇంకా వేరే పనిలో ఈ బోట్లను తొలగించాలంటే చాలా విధానంతో ఖర్చుతో కూడుకున్నది. లిఫ్ట్ అయ్యే విధానం కూడా లేదు. వీటిని అయితే ముక్కలుగా చేసే అయితే వీటిని తొలగించాలనే ప్రయత్నానికి అయితే వచ్చారు. గత కాలం నిన్నటి రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ చూసాము. ఈ బోట్లు కావాలని చేసిన ప్రయత్నమే. ఎవరైనా 1,50,00,000 బోట్లను ఈ విధంగా తొలగించే ప్రయత్నం అయితే ఎవరు వదిలిపెట్టుకోరు. లంగర వేయకుండా తాడుతో కడితే ఎక్కడ ఆగుతాయని ప్రశ్నించే సందర్భం అయితే చూసాము. అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చూసాము. ఈ బోట్లను తొలగించాలంటే కూడా ఇవి చాలా వెయిట్తో కూడుకునే 40 టన్నుల బోట్లు ఉన్న బోట్లు మూడింటిని కలిపి ఒక్కసారిగా వదలతుంటే కృష్ణానదికి అడ్డుపడినాయని కూడా చెప్పారు. ఈ బోట్లు తొలగించడానికైతే నిన్న దినం చూశారు, కానీ అవి కదలకపోవడంతో వాటిని కొంతవరకు కట్ చేసి విడిభాగాలుగా చేసి వాటిని బయటికి తొలగించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ విధానంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనమైతే విజువల్స్లో కరెక్ట్గా చూస్తున్నాము. ఇక్కడ 69వ గేట్ దగ్గర అయితే ఈ పనులు అయితే ముమ్మరంగా సాగుతుంది. ఒక బోట్ను చూస్తున్నాము, అలాగే దాంట్లో కూర్చున్న కార్మికులను కూడా చూస్తున్నాము. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బిల్డింగ్ సంబంధించినవి బోట్ని కట్ చేయడానికి కావాల్సిన పరికరాలను కూడా మనం చూస్తాము. ఇలా వాళ్ళు బోట్ని డిస్ట్రాయ్ చేస్తారు. కొంతసేపట్లోనే అవి కట్ చేసి కొంతవరకు తొలగించి ఆ వెయిట్ని తగ్గించిన తర్వాత లిఫ్ట్ చేసి బయటికి తీయడం కూడా జరుగుతుంది. అయితే గేట్లను అయితే కొంతవరకు మూసేశారు. వరదని తక్కువ ప్రాంతంలోనే కింది వరకు నీటిని అయితే పంపిస్తూ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకదాని తర్వాత ఒక బోట్ తర్వాత ఒకటి ఇలా పడిపోయి ఉండటం వల్ల వీటిని తీయటం అక్కడ చాలా ఆటంకమైన పరిస్థితులే నెలకొన్నవి. వీటిని తీయాలంటే కూడా చాలామంది నిపుణులు ఇక్కడికి పిలిపించడం కూడా జరిగింది. కౌంటర్ లిఫ్ట్ వెయిట్ విరిగిపోయింది ఒక బోటు గుద్దడం వల్ల. ఆ బోట్ను విరిగిపోవడం వల్ల నిన్నటి విధానంలోనే ఆ బోటుకి కౌంటర్ లిఫ్ట్ని బిగించడం కూడా చూసాము. అయితే గేట్లకి దానికైతే ఏ సంబంధం లేదు, కానీ కౌంటర్ లిఫ్ట్ తొలగించడానికి ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ బోట్లను త్వరగా తొలగించాలి. దీనివల్ల డ్యామేజ్కి బ్యారేజ్కి ఆటంకం కలిగే పరిస్థితులు ఉన్నవి. వీటినన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ముందుకెళ్తూ ఉంటే కూడా మనకి చాలా విధానం కనిపిస్తూ ఉంది. ఇంకా వరద ఎలా ఫ్లో అవుతుంది అనేది కూడా మాకు కనిపిస్తుంది. ఈ బోట్లు తీస్తేనే ఇక్కడ సాధారణమైన పరిస్థితికి వచ్చే విధానం ఉన్నది. ఇంకా ఈ పరికరాలు ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ చాలామంది వచ్చి ఈ పన్నులకి ఆటంకం కలిగించుకుంటూ ఉంటారు. అక్కడ పబ్లిక్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైన ఉన్న వాళ్ళు సిబ్బంది కంట్రోల్ చేస్తుంటాం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ ఉన్న పరికరాలు కానీ ఈ యొక్క ఎక్విప్మెంట్ని కూడా మనం చూస్తూ ఉండొచ్చు. దీని ఓన్లీ బోట్లు కట్ చేయడానికి కానీ సిలిండర్స్ వీటినన్నింటిని కూడా పట్టుకొచ్చారు. మరొక కానాకి వెళ్ళి చూద్దాం అక్కడ పరిస్థితిని కూడా. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు బిగించుకుంటాం. ఈ పరికరాల ద్వారా గ్యాస్ కటింగ్ చేస్తారేమో కూడా చూడాలి. ఆ బోట్లను తొలగించి సగంగా ఎలా చేసి ముందుకు తీసుకెళ్తారు, వాటిని ఎలా తొలగిస్తారు అనేది కూడా కొంతసేపట్లో అయితే మనకు వివరణ వచ్చే అవకాశం ఉంది. మనమైతే 69వ కానా వద్ద ఉన్నాము. ఇక్కడైతే బోట్ కొట్టుకొచ్చి ఆ బోటు కూడా ఎలా వంకర తిరిగింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇంత పెద్ద బోటుని లిఫ్ట్ చేయాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి. అయితే వీటిని తొలగించాలంటే కూడా ఖచ్చితంగా కట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంత వెయిట్తో 3 బోట్లు అంతంత వెయిట్, ఒక్కొక్క బోటు 40 టన్నులు వేసుకుంటే మొత్తం కలిసి 120 టన్నులు ఉన్న బోటుల్ని తొలగించాలంటే ఖచ్చితంగా విడిభాగాలుగా చేసే తొలగించాలి అనేది అయితే నిపుణులు అయితే ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఈ పనిని అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఇది పూర్తయ్యేసరికి మనకి ఎంతవరకు ఈ పని కంప్లీట్ అయిందని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంకా ప్రకాశం బ్యారేజ్లో అయితే ఈ పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. కొంతసేపట్లోనే ఈ పనినంతా పూర్తి చేసిన తర్వాత మనం ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది ఇక్కడ గమనించవచ్చు. కెమెరామెన్ సాయితో ప్రవీణ్, నెంబర్ 1 న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి.